నీ స్పీడ్ నాకు నచ్చింది. ఈ స్పీడు నా కూతుర్ని పట్టుకోవడంలో కూడా చూపించు. సార్ నంజుండ 100cc 200cc కాదు సార్, 500cc. డిస్టర్బ్ చేయొద్దమ్మా ప్లీజ్, వెళ్ళిపో. ప్రశాంతంగా నా లహరిని చూసుకొని నువ్వు. దీనంతటికి కారణం నేనే, మీ ఇద్దరిని విడదీసింది నేనే. డబ్బున్నోళ్ళు ఏది చేసినా ఎటు మాట్లాడినా చెల్లుతుందే. మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానండి. కొడుకుని బ్రతికించుకోవడం కోసం నాకంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఏం చేయమంటావు? నీకు నేను చేసిన మోసమే కనిపిస్తుంది గాని నా ఆరాటం కనిపించట్లేదు. లహరి లేని తర్వాత ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. నా ప్రాణం నా దగ్గర లేదమ్మా, నా లహరి దగ్గర ఉంది. లహరి లేకుండా ఎలా బతకగలనమ్మా? లహరిని నిన్ను దూరం చేసిన తర్వాత నువ్వు లహరి కోసం పిచ్చడు అయిపోతుంటే చూసి నా మనసు తట్టుకోలేకపోయింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నేను చేసింది చెడనుకుంటావో పాపం అనుకుంటావో నీ ఇష్టం. నువ్వు బ్రతికుండాలంటే లహరిని మర్చిపోవాలి. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు. మా అమ్మకిచ్చిన మాట కోసం మనసులో ఉన్న ప్రేమను చెప్పుకొని అమెరికా వెళ్ళిపోయావు. ఎంత పని చేసావు లహరి. నువ్వు లేకుండా ఎలా బతకగలను? నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు. ఐ మిస్ యూ లహరి. మేడం, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం. తాతయ్య గారు. ఎవరు? నువ్వా తల్లి? రామ్మారా. రామ్మా. నీ ఫోన్ నెంబర్ దొరుకుతుందేమోనని గీతమ్మ రూమ్ అంతా వెతికానమ్మా, ఎక్కడా దొరకలేదు. కాలేజీకి వెళ్తే రాలేదని చెప్పారు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే తెలియదని చెప్పారు. ఏమైపోయిందోనని కంగారుగా ఉందమ్మా. ఎక్కడ కాస్త ఆలస్యమైనా ఫోన్ చేసి చెప్తుంది. మేము 2 రోజుల నుంచి ఫోన్ చేసినా కలవడం లేదు. ఏమైందోనని కంగారుగా ఉంది. ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందమ్మా? గీత మనకి చాలా దూరంగా ఉంది తాతయ్య. మీతో చెప్పకుండా మీరు చేరుకోలేనంత దూరం వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళిందమ్మా? చెప్పమ్మా. అమెరికా వెళ్ళింది తాతయ్య. అమెరికానా? అవును.
ఎందుకు? ఎందుకేంటి? జాబ్ కోసం. జాబా? అవును తాతయ్య గారు, అది నాకంటే అదృష్టవంతురాలు. నాకన్నా ముందు అమెరికాలో జాబ్ కొట్టేసింది. చాలా మంచి జాబ్. అవునా? అవును. ఆ జాబ్ అందరికీ ఇవ్వరు. మంచి మనసున్న వారికి, స్నేహం కోసం ఎంతకైనా తెగించే వారికి ఆ జాబ్ ఇస్తారు. లక్కీగా అది కొట్టేసింది. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళింది? అంత దూరం వెళ్లే ముందు ఈ ముసలోళ్ళు నా మనవరాలికి గుర్తు రాలేదా? ఆ విషయం మాతో చెప్తే మేము సంతోషించేవాళ్ళం కదా. చెప్పే అవకాశం లేకపోయింది. సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం మీతో చెప్పమని నాతో చెప్పింది. పోన్లే, అనుకున్నది సాధించింది. ఉద్యోగం చేయాలి, మమ్మల్ని పోషించాలని కలలు కనేది. ఆ కల నెరవేర్చుకోవటానికి అంత దూరం వెళ్ళిపోయింది. నా మనవరాలి ఎంతో గొప్పదైపోయింది. నా మనవరాలికి ఉద్యోగం వచ్చిందని ఊరంతా గొప్పగా చెప్పుకుంటాను. అమ్మా లహరి, ఒక్కసారి నా మనవరాలికి ఫోన్ చేసి మాట్లాడించమ్మా. మనవరాలికి ఉద్యోగం వచ్చింది కదా, ఇక ముసల్దానికి కాలు భూమి మీద నిలబడదు. ఒక్కసారి ఫోన్ చేయమ్మా. మాట్లాడటం కుదరదు తాతయ్య. ఏమ్మా? ఆఫీస్లో బిజీగా ఉంటుంది. అసలే కొత్త దేశం, కొత్త మనుషులు, కొత్త ఉద్యోగం కదా. అందుకే కాస్త ధైర్యం చెప్తాను. ఒక్కసారి మాట్లాడించమ్మా. ఒసే పిచ్చిమోహ, అదేమన్నా మన ఊర్లో ఆఫీస్ అనుకున్నావా ఏంటి? అమెరికాలో ఆఫీసు. నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఊరుకుంటారా ఏంటి? తర్వాత మాట్లాడిస్తుందిలే. రాత్రికి ఇంటికి రాగానే ఫోన్ చేయని చెప్పమ్మా. అలాగే తాతయ్య గారు. 10 రోజుల తర్వాత వస్తానని చెప్పింది. అంతవరకు మీకు తోడుగా నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది. అందుకే వచ్చాను. అంతకంటే సంతోషమా? నాకిద్దరు మనవరాళ్ళు, నా బంగారు తల్లి. పిల్ల ఎండలో పడొచ్చింది. నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ నీళ్లు కలిపట్రా. నేనెళ్ళి మంచి కూర పట్టుకొస్తాను. కూర్చోమ్మా. నిజమిచ్చే బాధ కంటే అబద్ధమిచ్చే సంతోషమే గొప్పది. నువ్వు లేవని చెప్తే ఇద్దరికీ గుండె ఆగిపోతుంది. నిన్నెలాగో నేను కాపాడుకోలేకపోయాను. నీ మీద ఆశలు పెట్టుకున్నా నానమ్మ తాతయ్యలను కాపాడుకునే బాధ్యత నాకుంది. ఈ రోజు నుంచి వాళ్ళు నీకు మాత్రమే కాదు, నాకు కూడా తాతయ్య నానమ్మలే. నా జీవితంలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది నీకు మాత్రమే. అందుకే అందరి దగ్గర అమెరికా వెళ్తున్నారని అబద్ధం చెప్పి వీళ్ళ దగ్గరకు వచ్చేసాను. ఇక నుంచి వీళ్ళని సంతోషపెట్టే బాధ్యత నాది. నువ్వు ఏ లోకానున్నా నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కాఫీ ఏమండి? కాఫీ తీసుకోండి. పూజారి గారి గురించి ఆలోచిస్తున్నారా? అవును గాయత్రి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో పూజారి గారికే తెలుసు. అతను నిజం చెప్తేనే ప్రియాంకని చంపింది నేను బయట వాళ్ళో తెలుస్తుంది. కానీ ఆ పూజారి మాత్రం అనవసరంగా భయపడి మనల్ని పంపించేశారు. ప్రియాంక కనిపించడం లేదన్న విషయం పూజారికి తెలీదు. మీ దగ్గరే సేఫ్గా ఉందని అనుకుంటున్నారు. మరి తనెందుకు భయపడుతున్నారు? అసలు ప్రియాంకకి పూజారికి సంబంధం ఏంటి? నిజంగా అమ్మాయిని కాపాడే ఉద్దేశం ఉన్నవారే అయితే ఎందుకు కంగారు పడతారు? ఆలోచిస్తున్న కొద్దీ అన్ని అనుమానంగానే కనిపిస్తున్నాయి. ఆ రాత్రి ఏం జరిగిందో అసలు అర్థం కావడం లేదు. పూజారిని ఇంటి దగ్గర కాకపోయినా బయట ఎక్కడైనా కలుద్దాం పదా. తొందరపడకండి. ఆయన భయపడుతున్నారంటే దాని వెనకేదో కారణం ఉంటుంది. అందుకే 2 రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు వెళ్ళి కలుద్దాం, సరేనా?
రామాలయంలో ప్రధాన పురోహితుడిగా కొన్ని సంవత్సరాల నుంచి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ తన సేవలను అందించిన జగన్నాథ శర్మ గారు ఇక లేరు. ఏమండి ఇట్రండి. గాయత్రి, ఏమైంది గాయత్రి? పూజారి గారు కదూ? అవునండి. భార్య బిడ్డలు బాధ్యతలు ఏవీ లేని పూజారి గారు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం పట్ల అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుల బాధలు గాని అనారోగ్య సమస్యలు గాని లేని పూజారి గారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా శర్మ గారు ఆలయ సందర్శనాన్ని తగ్గించారని, వృత్తి ధర్మాన్ని విస్మరిస్తూ వస్తున్నారని, అందుకు కారణాలు తమకు తెలియవని ఆలయ అర్చకులు చెప్పుకొచ్చారు. శర్మ గారి ఆత్మహత్య వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. నిన్ననే కదా కలిసి వచ్చావు, ఇంతలోనే ఇలా జరిగిందేంటి? ఇదేదో పెద్ద ప్రమాదంలో ముంచుకొస్తుంది. కిరణ్, కంట్రోల్. చేతికి అమ్మాయిని ఇచ్చినందుకే పూజారి గారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయిని నా చేత్తో నేనే చంపుంటే నాకెలాంటి శిక్ష పడుతుందో. అలా ఏం జరగదు కిరణ్, అదే లేదు. చూడు, ఏం లేదు, ఏం లేదు. ఈ టెన్షన్ భరించడం కంటే చచ్చిపోవడం మంచిది. వద్దు, నా మాట వినండి కిరణ్. వద్దు, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీరేం భయపడకండి, మీకేం కాదు. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఈ టాబ్లెట్ వేసుకోండి. మీరేం టెన్షన్ పడకండి. అసలేం జరిగిందో, ఎందుకు అలా చేసుకున్నారో నేను వెళ్ళి రహస్యంగా కనుక్కుని వస్తాను. నేను వస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి కనుక్కుని వస్తాను, సరేనా? టెన్షన్ పడకండి ప్లీజ్. సత్యం సార్, ఆత్మహత్య అంటే వీధి వీధంతా హాట్ గా మాట్లాడుకుంటూ కనిపిస్తారనుకున్నాను. ఇదేంటయ్యా, మరీ అనాథ శవంలా జనమే లేరు? ఏమో సార్. అర్జెంటుగా స్ట్రాంగ్ బీరోడు తెప్పించు. పొద్దున్నే ఓ పెగ్గో బీరో పడకపోతే బుర్ర పని చేయదు. బాబు, తొందరగా పోనీ అమ్మా. అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి నిలబడద్దు, నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అరే నాలా ఎప్పుడు డెవలప్ అవుతావా నువ్వు? తొందరగా బీర్ తెప్పించు. సీనియర్ కోసం నువ్వు ఖర్చు చేసే ప్రతి రూపాయి
నీకు డబ్బులు చేసి పెడుతుందయ్యా. ఓకేనా? ఎలా జరిగింది ఇది? మానవ జన్మ గొప్పతనం గురించి, జనన మరణ రహస్యాల గురించి 10 మందికి చెప్పాల్సిన పెద్దవాడు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుని ఉంటాడు సత్యం? తెలియదు సార్. అది తెలుసుకోవడానికి వచ్చాం సత్యం. ప్రతిదీ తెలీదు అనొద్దు. తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేయి. ఏక్ నిరంజనైన పంతులు గారికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం, బాధ ఏమొచ్చుంటాయబ్బా? మాణిక్యం గారి కూతురి కేసు కోసం వచ్చి పూజారి గారు కేసు పట్టుకున్నారేంటి సార్? గుడ్ క్వశ్చన్. ఈ కేసును ఎందుకు టేకప్ చేశారంటే ఎమ్మెల్యే కొండవీటి మాణిక్యం గారి కూతురు ప్రియాంక మిస్సింగ్కి ఈ పూజారికి సంబంధం ఉందని తెలిసింది కాబట్టి. ఈ పూజారి ఫోటోలు మన డిపార్ట్మెంట్లో ఒకరికి రహస్యంగా ఇచ్చి పూజారి మీద నిఘా పెట్టమని చెప్తే ఇంతలోనే ఇలా అయిపోయాడు. పూజారి ఆత్మహత్య చేసుకున్నాడో, ఎవరైనా చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేశారో అర్జెంటుగా తెలుసుకోవాలి. బాడీని వెంటనే పోస్ట్మార్టంకి పంపించండి. ఓకే సార్. ఈ సమయంలో అక్కడికి వెళ్తే లేనిపోని ఆరాలు తీస్తారు. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. సత్యం సార్, సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి. ఆ పూజారింటికి ఎవరొచ్చారో, ఎవరు వెళ్ళారో, వచ్చిన వాళ్ళలో ఎవరైనా చంపి వెళ్ళారో మొత్తం బయటపడుతుంది. నాకు అర్జెంట్గా ఫుటేజ్ కావాలి. ఓకే సార్. తెప్పించావా? ఇప్పుడే కదా సార్ చెప్పారు. నేను అడిగింది మీరు. క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేసేప్పుడు కొంచెం షార్ప్గా ఉండాలి. ఓకే సార్. కిడ్నాపర్స్ కిడ్నాప్ చేస్తుంటే ఎమ్మెల్యే మాణిక్యం గారికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసేవారు. ఒకవేళ శత్రువులు కిడ్నాప్ చేస్తుంటే చంపి పార్సిల్ చేసిండేవారు. మిస్ అయ్యి వారం రోజులైనా అలాంటి న్యూస్ ఏం బయటికి రాలేదంటే మరెవరు చేస్తుంటారు? ఎందుకు చేస్తుంటారు?
తినండి. నేనుండి పెట్టాల్సింది పోయి నువ్వు మాకుండి పెడుతున్నావేంటమ్మా? ఏ నేను చేయకూడదా? ఎప్పుడు మీరు చేస్తే మేము తినటం మామూలే. ఇవాళ నేను చేస్తే మీరు తినాలి. అయినా మీరే చెయ్యాలి, నేను చేయకూడదు అనుకోటానికి నేను అతిథిని కాదు, మీ మనవరాలిని. నాకిద్దరు మనవరాలని నువ్వే అన్నావు కదా నానమ్మా. నీ మాటలకే నాకు కడుపు నిండిపోయిందమ్మా. అలా అని నేను కష్టపడి చేసినవన్నీ తినటం మానేస్తారా ఏంటి? అదేం కుదరదు. తినండి. మొదటి ముద్దెప్పుడూ మా గీతదేనమ్మా. ఇప్పుడు నువ్వే మా గీతవి. తినమ్మా. తినేదాకా వదిలిపెట్టదు. తినమ్మా. అక్క నా లహరి పేపర్లో నా లహరి కూడా పడింది అక్క. ఏమైందక్క? నువ్వు చూసింది లహరిని మాత్రమే. పక్కన ఎవరున్నారో చూడు. పుదీనా మరదళ్ళు.